ధర్మం, దానం, వీటితో పాటు శాంతి, సహనం, తోటి మనుషుల పట్ల వ్యవహరించాల్సినటువంటి తీరు, దానితో పాటు శరీరాన్ని ఒక క్రమబద్ధీకరించి క్రమశిక్షణగా ఉండాలనేటువంటి ఆలోచన, ఇవన్నీ మేళవింపు చేసుకొని ఈరోజు ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగని అతి పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీ. దాదాపు 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ముత్కూరు మండల కేంద్రంలో క్రమం తప్పకుండా హాజరవుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇదొక ఆనవాయితీగా నన్ను ఆహ్వానించడం, ఘనంగా దాన్ని నిర్వహించడం అనేటువంటిది, ఈ ఇఫ్తార్ అనేటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు ముస్లిం కుటుంబాలకు సంబంధించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు అందజేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు అండగా నిలవడం జరిగింది. ముస్లిం కుటుంబాలన్నా, ముస్లిం సమాజం అన్నా అత్యంత నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి ఈ సమాజంలో ముద్రపడ్డటువంటి వర్గాలు. అందుకనే గతంలో అనేక సందర్భాల్లో ముత్కూరు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పలు సందర్భాల్లో ఒకే ఒక కోరిక. ఇక్కడ ఉన్నటువంటి రహీంబాయి దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విష్ణు ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి, అయ్యా మాకున్నటువంటి శ్మశాన వాటికి ఏదైతే ఉందో దానిని కాంపౌండ్ వాళ్ళు నిర్మించి అన్యాక్రాంతం కాకుండా చూడండి అని చెప్పి కోరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాసనసభ్యునిగా, మంత్రిగా ఆ రోజు ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఈరోజు ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగాం. అదేవిధంగా ముస్లిం కుటుంబాలు ఉండేటువంటి ఎక్కడున్నా సరే వాళ్ళకి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, త్రాగునీటి వసతి కానీ అన్ని విధాలా కల్పించాం. అధికారం ఉన్నా లేకపోయినా ముస్లిం కుటుంబాలు నా మీద చూపేటువంటి ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనటువంటివి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు అధికారం లేకపోయినా నన్ను ఆహ్వానించి ఘనంగా సందడిగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ముస్లిం పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముస్లిం కుటుంబాలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ కుటుంబాలన్నీ ఆ అల్లా దయతో అన్ని విధాల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను.